నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని, దేశవ్యాప్తంగా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోదీ. 11వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కింద 21,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన మోదీ 10 కోట్ల మందికి పైగా లబ్ధి. ప్రతి భారతీయుడి సంక్షేమం, గౌరవం, భద్రత, శ్రేయస్సు, శాంతి కోసం కృషి చేస్తానన్న ప్రధాని 130 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ. ప్రధాని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రం నుంచి పాల్గొన్న జిల్లాల అధికారులు, లబ్ధిదారులు, విశాఖ నుంచి పాల్గొన్న ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, రాజమహేంద్రవరం నుంచి పాల్గొన్న కేంద్ర నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. పార్టీ నేతలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని విమర్శ. ఇక వివరాలు. భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 3 దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఆయనకు గబాన్ ప్రధానమంత్రి రోజు క్రిస్టైన్ ఒసుకా రాంపోడా, ఆ దేశ విదేశాంగ మంత్రి మైకేల్ మౌసా అడామోలు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆ దేశ అధ్యక్షులు ఆలీ బొంగో ఒండిబాతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. అనంతరం ఆ దేశ ప్రధానమంత్రితో అత్యున్నత స్థాయి అధికారిక చర్చల్లోనూ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గబాన్తో పాటు ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారతదేశం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గబాన్ అభివృద్ధి పథంలో భారత ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే పీఎం కిసాన్ 11వ విడత కింద 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలలోకి 21,000 కోట్ల రూపాయలకు పైగా వేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ నిర్వహించారు. అందులో భాగంగా వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పలువురు లబ్ధిదారులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారాన్ని చెలాయించేందుకు లేదని, ప్రజలకు సేవ చేయడానికే ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మోదీ అర్హులైన వారికి పలు సంక్షేమ పథకాల ద్వారా ఇళ్లు, విద్య, వైద్యం అందిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పన కల్పిస్తున్నామన్నారు. ఎగుమతులను పెంచడంతో పాటు స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. वोट बैंक की राजनीति हुई है। अपना अपना वोट बैंक बनाने की राजनीति ने देश का बहुत नुकसान किया है। हम वोट बैंक बनाने के लिए नहीं, हम नए भारत को बनाने के लिए काम कर रहे हैं। जब देश राष्ट्र के नवनिर्माण का हो, जब लक्ष्य आत्मनिर्भर भारत का हो, जब इरादा 130 करोड़ देशवासियों की सेवा और उनका कल्याण करने का हो, तो वोट बैंक नहीं बनाए जाते, सभी देशवासियों का विश्वास जीता जाता है। सरकारें आती हैं, जाती हैं, लेकिन सिस्टम वही रहता है। हमारी सरकार ने इस सिस्टम को ही गरीबों के लिए ज्यादा संवेदनशील बनाया, उसमें निरंतर सुधार किए। पीएम आवास योजना हो, स्कॉलरशिप देना हो या फिर पेंशन योजनाएं, टेक्नोलॉजी की मदद से हमने भ्रष्टाचार का स्कोप कम से कम कर दिया। जिन समस्याओं को पहले परमानेंट मान लिया गया था, हम उसके परमानेंट सॉल्यूशन देने का प्रयास कर रहे हैं। मेरा संकल्प था, आज है, आगे भी रहेगा। जिस संकल्प के लिए जीऊंगा, जिस संकल्प के लिए जूझता रहूंगा, जिस संकल्प के लिए आप सबके साथ चलता रहूंगा
और इसलिए मेरा ये संकल्प है, भारतवासी के सम्मान के लिए, हर भारतवासी की सुरक्षा, उस हर भारतवासी की समृद्धि कैसे बढ़े, भारतवासी की सुख शांति की जिंदगी कैसे मिले, उसी एक भाव से गरीब से गरीब, दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, दूर सुदूर जंगलों में रहने वाले लोग हो, पहाड़ी की चोटियों पर रहने वाले, छूट-फूट रहने वाले एक आध दो परिवार हो, हर किसी का कल्याण करने के लिए जितना ज्यादा काम कर सकता हूं उसको करता रहूं। इसी भाव को लेकर के मैं आज फिर से एक बार इस देवभूमि से अपने आप को संकल्पित करता हूं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ పోర్టు కళావాణి స్టేడియం నుంచి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన రైతులకు 43,45,00,000 రూపాయల చెక్కును రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్తో కలిసి అందజేశారు. అలాగే విశాఖ జిల్లా రైతులకు 4,62,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పథకాల లబ్ధిదారులతో కలిసి కూర్చొని పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని టొబాకో ఉత్పత్తులకు దూరంగా ఉంటామని, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. Successful regime, every Indian got social justice and get an opportunity to promote their life socially, economically, culturally, in all aspects. So this is the power of Modi's leadership, and his leadership has really inspired each and every Indian to make India self-reliant, Atmanirbhar Bharat. So in this particular Garib Kalyan Sammelan, Honorable Prime Minister has interacted with all the beneficiaries, and the beneficiaries of the country have really expressed their happiness, how their life has got the transformation, how they could able to get better facilities, better opportunities to excel their whole status of life. So I believe Honorable Prime Minister deserves congratulations from the core of the heart of the Indians, and I firmly believe under his dynamic leadership this country will be the best country in the world, no doubt about it. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం నుంచి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 8 ఏళ్లలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. సాంకేతికత ఆధారంగా అవినీతి రహిత పాలన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. మాకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న అమౌంట్ గురించి మేము 10 విడతలుగా అందుకున్నామండి. 11వ విడత ఈ నెల అందుద్దని చెప్పినారన్నారు. దీనివల్ల మేము చాలా బెనిఫిట్ పొందినాము. ఇది కాకుండా మేము ఇంతకుముందు ఈ బెనిఫిట్ ఇవి రాకముందు మేము వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీకి తెచ్చుకునేవాళ్ళం. అవి మాకు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నరేంద్ర మోడీ గారు చేసిన వల్ల మేము చాలా బెనిఫిట్ పొందామని. నేను పిఎం స్వానిధి ద్వారా కరోనా టైంలో కష్టకాలంలో ప్రధానమంత్రి ద్వారా 10,000 రూపాయలు నాకు లభించింది ఆంధ్ర బ్యాంక్ ద్వారా. దాన్ని మళ్ళీ నేను కరెక్ట్ టైంకి ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేశాను. అలాగే ఆ 10,000 రూపాయలు నా కుటుంబానికి చాలా జాగ్రత్తగా నేను పాల వ్యాపారంలో పెట్టుకున్నాను. దానివల్ల నా కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. ఏదైనా ప్రధానమంత్రి ద్వారా ఈ సహాయం నాకు అందినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రధానమంత్రి గారికి ధన్యవాదములు. पीएम स्वानिधि में 10,000 लोन की ले लिए, उसमें मैं बहुत फ़ायदा ली मैं, वो उसमें मैं व्यापार करेंगे, बहुत मुझे ये फ़ायदा भी आया, बहुत मेरा परिवार में भी बहुत सुख होएगा। मुझे मुद्रा लोन दिए 50,000 दे चुके हैं मुझे। मैं वो गारमेंट्स में रखकर मैं बहुत फ़ायदामंद हुई हूँ। मैं कोरोना टाइम में बहुत यूज़ हुआ है वो। उसके लिए मैं अच्छे से अच्छे ट्रांसैक्शन मंथली पेमेंट करूँ मैं। उसके लिए बैंक वाले मुझे भी 1,50,000 देने के लिए एक इंस्पायर करे। वो लोन से हमें बहुत फ़ायदामंद हुई हूँ। अच्छा, मैं अपना संस्था को, मोदी सर को धन्यवाद बहुत कहती हूँ। मैं पीएम स्वनिधि लोन लिया है, वो लोन के लिए मैं बहुत बेनिफिट्स आया है। वो मैं ब्यूटिशियन करते इस टाइम पर मैं 10,000 का लोन ले लिया। वो लोन ले लिया मैं कोविड टाइम पर पहुँचिया, वो लोन पहुँचे बीच मैं वो लोन को कोविड टाइम में बहुत फ़ायदा ले लिया।
हमारे पिताजी ऑटो ड्राइवर ऑटो नहीं डाले सके टाइम में मेरा वो लोन के लिए बहुत बेनिफिट आया है। ये पीएम स्वनिधि का स्कीम रखे से इसको तुमको धन्यवाद। నాకు ఒక ఎకరం పొలం ఉందండి మన పిఎం కిసాన్ వచ్చిన కానీ సార్ మాకు ఇది వరకే ధాన్యం డబ్బులు కమిషన్ వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకుని పెట్టుబడులకి పెట్టుకునేవాళ్ళం సార్ కొద్ది ఇబ్బందిగా ఉండేది। ఇప్పుడు మీరు పిఎం కిసాన్ వేసిన కానీ మాకు విత్తనాలు తెచ్చుకోవడానికైనా ఎరువులు తెచ్చుకోవడానికైనా దుక్కు దున్నుకోవడానికైనా ఉపయోగపడుతున్నాయి సార్। మా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్। శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు జరిగిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు। తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు। చంద్రబాబు జరిపింది మహానాడు కాదు మాయనాడు అని విమర్శించారు। బీసీలకు టీడీపీ నేతలు ఏమి చేశారో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో తెలియజేస్తామని దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు। ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జై హో జగనన్న అని చెప్పేసి నినదించిన పరిస్థితుల్ని కళ్ళారా ప్రజలందరూ కూడా చూశారు। 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేదు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక ధర్మం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు పాటించారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మేము ఉద్యమాలు చేయలేదు, మేము పోరాటాలు చేయలేదు, సామాజిక న్యాయం కోసం మేము ఎక్కడా కూడా రోడ్లు ఎక్కకుండానే 3 సంవత్సరాల కాలంలోనే సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందా, సామాజిక న్యాయం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తారని చెప్పేసి మేధావులు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ రోజున బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఒక ఆలోచన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక కృతజ్ఞతాభావం జై హో జగనన్న నినాదాలతో మారుమోగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది। మహానాడు మాయనాడుగా చంద్రబాబు అక్కడ కూర్చొని 2 రోజుల పాటు తిట్ల పురాణంతో ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఘోరాతి ఘోరంగా తిట్ల పురాణంతో ఏ విధంగా ఆ మహానాడు జరిపాడో ప్రజలందరూ కూడా కళ్ళారా వీక్షించారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లా నుంచి నిర్వహించిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు వీక్షించారు। ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు, మహిళలకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు। మహిళలకు పెరటి తోటల పెంపకం, సేంద్రియ ఎరువుల వాడకంపై శిక్షణ కల్పించామని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ విజయశ్రీ పేర్కొన్నారు। 2022 సంవత్సరం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటగిరి ద్వారా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేదల సంక్షేమ సమ్మేళనం 100% సాధికారిత అనే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ముఖాముఖి మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 10 కోట్ల మందికి పైగా రైతులకు 21,000 కోట్ల రూపాయల 11వ విడత వితరణ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోగలగడానికి వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలను కూడా తెలియజేయడం జరిగింది। ఆర్మెన్పాడు గ్రామంలో నేను గత 4 ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం నిరోధించడం, జూట్ బ్యాగుల వినియోగాన్ని పెంపొందించడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, ఉద్యాన పంటలను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించినట్లు మహిళా రైతులు తెలిపారు। నిమ్మ పంటలో మామూలుగా మేము ప్రతి ఒక్కటి ఈ కషాయాలు వాటి గురించి అన్ని ప్రతి రాజీలైన సూత్రాల నుంచి అన్ని ఇవే పద్ధతులు వాడతామండి। మామూలుగా నిమ్మ పంటలో ఇగురు పూత వచ్చేటప్పుడు నీమాస్త్రం, అగ్నాస్త్రం అనే కషాయం వాడతాము। పూత పిందె దశలో కోడిగుడ్డు నిమ్మ ద్రావణం యూజ్ చేస్తాము। మా పద్ధతుల్లో మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నాము। ఫస్ట్ మేము గత 4-5 ఏళ్ళుగా మేము చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లా నుంచి గరీబ్ కళ్యాణ్ యోజనలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు, లబ్ధిదారులు వీక్షించారు। ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పోషణ్ అభియాన్, మాతృత్వ వందన యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతగానో భరోసా కల్పిస్తున్నాయన్నారు।
నేను గత 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు అనేక ఆర్థిక ఇబ్బందులు అవి ఉండేవి. చిన్న ఈ పెట్టుబడుల కోసం వాటి కోసం బయట నుంచి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు అయితే తేవటం దానివల్ల కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా. ఈ మధ్యన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద గత 10 వాయిదాల నుంచి నాకు 2,000 వాయిదాలు చొప్పున 20,000 అమౌంట్ పడింది. దానివల్ల కొంచెం నేను ఆర్థికంగా నిలదొక్కున్నాను. నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పితే వెంటనే మా గొల్లవన్ తిప్పి పిహెచ్సి నుంచి ఆరోగ్య సిబ్బంది అలర్ట్ అయ్యి నాకు ఇంటికాడ పరీక్షలు చేయడం అన్నీ ఉచిత మందులు కానించి ఉచిత వైద్యం అందించారండి. ఈ రోజున అంతా కూడా తగ్గి ఈ రోజున బాగా తగ్గింది. మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం బట్టి ఈ రోజున నేను ఎలా ఉండగలిగాను. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యాక అంగన్వాడీ టీచర్ గారు మా గృహాన్ని సందర్శించి నా పేరు నమోదు చేసుకున్నారు. నా పేరు నమోదు చేసుకున్న నుంచి టీచర్ గారు, ఆశా కార్యకర్త, ఏఎన్ఎం గారు నేను తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, బలమైన ఆహారం గురించి నాకు వివరించారండి. నన్ను ప్రతిరోజు ఫాలో అయ్యేవారండి టీచర్ గారు. తగిన అన్ని జాగ్రత్తలు నాకు తెలియచేశారండి. నేను డెలివరీ అయ్యాక నన్ను సందర్శించి మా బాబు ఆరోగ్యం నుండి ప్రతిరోజు వచ్చి తెలుసుకునేవారండి. బలమైన ఆహారం కూడా అంగన్వాడీ ద్వారా మా బాబు లబ్ధి పొందుతున్నాడండి, తింటున్నాడు. అలానే అండి బాబుకి ఇప్పుడు వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా టీచర్ గారు మాకు అందుబాటులో ఉండి టాబ్లెట్స్ అవనవ్వండి ప్రతి విధంగా మాకు ఆదుకుంటున్నారు, సాయపడుతున్నారండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, నగర మేయర్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాగు కోసం అందించే 6,000 రూపాయలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పీఎం కిసాన్ నిధికి సంబంధించి డబ్బుల్ని నేరుగా ఖాతాలకు వేస్తున్నారు. దాదాపు 21,000 కోట్ల రూపాయలు రైతులకు అందించడం అనేది గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మే నెలలోనే నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకి వ్యవసాయ పనులు చేసుకోవడానికి వీలవుతుంది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది. దాదాపు 7,500, అదొక 6,000, దాదాపు 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్రం కలిపి రైతులకు ఇవ్వడం వల్ల మేలవుతుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ఈ ఏడాది కిసాన్ సమ్మాన్ నిధులను రైతులకు పంపిణీ చేశామన్నారు. సమ్మేళనం అనే ప్రోగ్రాం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 13 బెనిఫిషరీ ప్రోగ్రామ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ బెనిఫిషరీస్ కానీ ఇవాళ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే మనకు అర్బన్లో కానీ రూరల్లో కానీ హౌసెస్ శాంక్షన్ చేసే ప్రోగ్రాము, తర్వాత మనకి అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో జల్ జీవన్ మిషన్ అమృత్ ద్వారా వాటర్ సప్లై ఇంటింటికి కనెక్షన్స్ ఇవ్వాలనే ప్రోగ్రాము, తర్వాత మనకి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, న్యూట్రిషన్లో చూస్తే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత పోషణ్ అభియాన్, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో మనము ఇవాళ అందరు బెనిఫిషరీస్ని ఇంట్రాక్షన్కి పాల్గొనడానికి చేశాము. ఇదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు మనకి రైతులకి సంబంధించి ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా మన జిల్లాలో 52 crores అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపీస్ రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా నుండి జాతీయ స్థాయి వర్చువల్ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రాయచోట్ నుంచి మంత్రి, లోక్సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఈ రోజు జమ చేసిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. 2,000 రూపాయలు పీఎం కిసాన్ కింద దాదాపుగా 7,500 రూపాయలు
రాష్ట్ర ప్రభుత్వం 2,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2,000, 4,000 రూపాయలు ఈరోజు విడుదల చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో పాల్గొన్న కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అధికార యంత్రాంగం, లబ్ధిదారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వినియోగించుకొని పేదలు ఆర్థిక ప్రగతిని సాధించాలన్నారు. ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది. మన ఎన్నో విషయంలో మన చాలా డెవలప్మెంట్, ప్రోగ్రెస్, అభివృద్ధి జరిగి ముందుకెళ్తున్నాము. ఈరోజు భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానంలో ఉంది. చాలా గొప్ప విషయం. ఇంకా 3 సంవత్సరాలు దాటితే 5వ స్థానానికి ముందుకెళ్తుంది. $1 ట్రిలియన్ ఎకానమీ అంటారు. $1 ట్రిలియన్ ఎకానమీ అంత ఒక గొప్ప స్థానానికి వెళ్తున్నప్పుడు ప్రభుత్వం వెల్ఫేర్ గవర్నమెంట్గా ప్రజలందరికీ ఈ స్కీమ్స్ అన్ని అందాలని చెప్పి చాలా గొప్ప స్కీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సామాజిక న్యాయబేరీ బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల నుంచి బస్సు యాత్రకు సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. టీడీపీ నేతల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన దేశంలో ఎక్కడా లేదన్నారు. సామాజికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. 5 రోజుల నుంచి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు మెరుగుపరిచిన విధానం కానీ, ఈ కులాల అప్లిప్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కానీ, అనేక సామాజిక విప్లవకారుల యొక్క ఆలోచనలు ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతున్న తీరును కానీ అద్దం పట్టే విధంగా 17 మంది మంత్రులు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు బస్సులో ప్రయాణం చేసి శ్రీకాకుళంలో స్టార్ట్ అయినటువంటి మా యాత్ర అంచెలంచెలుగా, తండోపతండోలుగా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఆయన బొమ్మ చూసి హారతులు పట్టిన తీరుకి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే కాకుండా జగన్మోహన్ని ప్రేమించే అనేక మంది ప్రజానీకానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరళి రాబోయే రోజుల్లో భావితరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు బంగారు బాట వేసే విధంగా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంచెలంచెల విశ్వాసం పెరుగుతూ ఉంటే మరి ఒక ఎత్తు సాగు తప్పి కళ్ళొట్టబోయి ఏమీ చేయలేని పరిస్థితిలో మహానాడుని పెట్టారు. నువ్వు మహానాడు పెడితే నువ్వు మహానాడులో మీ పార్టీ పరిస్థితి, మీ పార్టీ యొక్క ఆలోచన రాబోయే రోజులు ఏం చేయాలనే దాని మీద చర్చించాలి. మహానాడు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తాం, మహానాడుని చెప్పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముక్కు మొహం లేని వాళ్ళంతా మమ్మల్ని మాట్లాడటం అనేది చాలా బాధ్యతారాహిత్యం. ఆంధ్రప్రదేశ్లోని వనరులను, అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రపంచ స్థాయి వేదికపై వివరించామని, 3 ప్రధానమైన సంస్థలు దాదాపు 1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ దావోస్ పర్యటనలో అనేక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో చర్చించారని తెలిపారు. విశాఖను యూనికార్న్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పలు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారన్నారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా, రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి అవకాశాలన్నింటినీ కూడా ప్రపంచ స్థాయి వేదికల మీద ఫోకస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వెళ్ళినటువంటి సందర్భాలు, ఆ 5 రోజుల పాటు జరిగినటువంటి సదస్సులో 5 రోజుల పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం, ప్రపంచ స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో కూడా అత్యద్భుతంగా మనం ప్రదర్శించినటువంటి మన అవకాశాలన్నింటినీ కూడా అంచనాలు వేసుకోవడానికి, అవకాశాలు వెతుక్కోవడానికి, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అవకాశాలు మనం రాష్ట్రం నుంచి అందించేటువంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవడానికి వందలాది మంది వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రిజిస్టర్స్ అన్ని కూడా మెయింటైన్ చేశాం. దాంతోపాటు బైలాటరల్స్ దాదాపు 50 మంది ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో,
మన దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రతినిధులు, అలాగే బయట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీకి అవకాశం ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక యూనికార్న్ హబ్గా మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నూతనంగా ఆవిర్భవించినటువంటి యూనికార్న్స్తోని ఈజ్ మై ట్రిప్ అనేటువంటిది, ఓయో రూమ్స్ సంబంధించినటువంటి వారు, అలాగే నూతనంగా వస్తున్నటువంటి స్టార్టప్ కంపెనీస్ సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు, వారందరితో కూడా ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారితో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడు విజయవంతం కావడం, సభ్యత్వ నమోదు, జిల్లాల పర్యటనలు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో ఈ రోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యకర్తల ఆరోగ్య సంరక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన న్యూట్రిపుల్ యాప్ పైన ఈ సందర్భంగా వివరించారు. మహానాడు విజయవంతం అవ్వడానికి గల కారణాలను నేతలకు చంద్రబాబు నాయుడు వివరించారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర వెలవెలబోయిందన్నారు. రక్షణ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అందించే కీర్తి చక్ర, పరమ విశిష్ట సేవా మెడల్స్, అతి విశిష్ట సేవా మెడల్, శౌర్య చక్ర అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ విడత అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ హుస్సేన్ భట్కు మరణానంతరం కీర్తి చక్రను అందించగా కుటుంబ సభ్యులు అందుకున్నారు. శౌర్య చక్ర కింద 8 మందికి పురస్కారాలను మరణానంతరం ప్రకటించగా వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. అలాగే పరమ విశిష్ట సేవా మెడల్ 13 మందికి, అతి విశిష్ట సేవా మెడల్ 29 మందికి రాష్ట్రపతి ప్రదానం చేశారు. का प्रयास किया। अद्वितीय साहस एवं संयम का परिचय देते हुए విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఈ రాంబాబు ఈ రోజు పదవి విరమణ చేశారు. 1987లో దూరదర్శన్ కేంద్రం హెచ్పీటీలో టెక్నీషియన్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఇల్లందు, మార్కాపురంలో విధులు నిర్వహించి దూరదర్శన్ కేంద్రం విజయవాడలో 2012 నుంచి బాధ్యత నిర్వర్తిస్తూ పదవి విరమణ చేశారు. విజయవాడలో టెక్నీషియన్గా పనిచేస్తున్న సమయంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఈఈసీ పూర్తి చేశారు. హెచ్పీటీ ఎన్ఈసీ ట్రాన్స్మిషన్ 10 కిలోవాట్స్ ఇన్స్టాలేషన్, పీసీఆర్-1 ఇన్స్టాలేషన్లో పాక్షికంగాను, పీసీఆర్-2 ఇన్స్టాలేషన్లో పూర్తి స్థాయిలో సేవలందించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం డీడీజీ రంగనాథం, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ రత్నాకర్, డైరెక్టర్ ఇంజనీరింగ్ ఈ రవికుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మదుపర్లకు ఈరోజు మళ్లీ నిరాశనే మిగిల్చాయి. గత 3 సెషన్ల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. కనిష్టాల నుంచి కోలుకొని స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ చివరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో మళ్లీ పడిపోయాయి. ఉదయం 55,622 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 55,369 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 359 పాయింట్ల నష్టంతో 55,556 వద్ద ముగిసింది. 16,578 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 77 పాయింట్లు నష్టపోయి 16,584 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹77.60 వద్ద నిలిచింది. వాతావరణం. మధ్య అరేబియా, కర్ణాటక, కొంకన్, గోవా, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలు, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరొక 2-3 రోజుల్లో మరింత ముందుకు సాగటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే రాగల 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు తెలిపారు.
కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.